ఏపీలో కూటమి పార్టీల పట్టు ఏమాత్రం సడలలేదు. అందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తన సత్తా అయితే చాటింది. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ భారీ విజయం నమోదు చేసుకుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి ఎంఎస్ లక్ష్మణరావు మధ్య ప్రధానంగా పోటీ అయితే నడిచింది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరబత్తుని రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులు మధ్య హోరాహోరీగా పోరైతే నడిచింది. నిన్న ఉదయం ఓట్ల లెక్కింపు మొదలనగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం వెలువడింది. అక్కడ మొత్తం 2,41,774 ఓట్లు పోలయ్యాయి. అందులో 2,14,865 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 26,909 ఓట్లు చెల్లలేదు. అందులో టీడీపీ అభ్యర్థి ఆలపాటికి 1,45,057 ఓట్లయితే వచ్చాయి. ప్రధాన పోటీదారుడు లక్ష్మణరావుకు 62,737 ఓట్లయితే వచ్చాయి. చివరకు తన సమీప ప్రత్యర్థి కేఎస్ లక్ష్మణరావుపై 82,320 ఓట్ల ఆధిక్యంతో ఆలపాటి విజయం అయితే సాధించారు. దీంతో ఆయన్ను ఎన్నికల అధికారులు విజేతగా ప్రకటించడం జరిగింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల కౌంటింగ్ ముగింపు దశకైతే చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు అందిన సమాచారం మేరకు 28 టేబుళ్లలో 7వ రౌండ్ నాటికి 1,96,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇందులో 1,78,422 ఓట్లయితే చెల్లాయి. 17,578 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరానికి 1,12,331 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి దీట్ల వీర రాఘవులకు 41,268 ఓట్లు అయితే వచ్చాయి. ఇక వీరిద్దరి మధ్య 71,063 ఓట్ల వ్యత్యాసం అయితే ఉంది. విజయానికి కావాల్సిన 51% ఓట్లు టీడీపీ అభ్యర్థి రాజశేఖరం సాధించారు. దీంతో మరొక రౌండ్ లెక్కింపు ఉండగానే ఆయన గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. పేరబత్తుల 77,461 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాడే శ్రీనివాసనాయుడు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకులపాటి రఘువర్మపై ఆయన గెలుపొందారు. 2 పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందడంతో కూటమి పార్టీల్లో ఆనందోత్సవాలు వ్యక్తమయ్యాయి. కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ విజయమని కూటమి నాయకులైతే స్పష్టం చేశారు.